రైట్, మనం ఆంధ్రప్రదేశ్లో నరసరావుపేట వెళ్దాం. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని పీటీ వారెంట్పై నరసరావుపేట తీసుకొచ్చారు. నరసరావుపేట 2 టౌన్ సిఐ హైమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలించారు. విచారణ అనంతరం ఈరోజు నరసరావుపేట జిల్లా కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, రాజంపేట జిల్లా జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే ఎవరైతే పోసాని మురళీకృష్ణ ఉన్నారో పోసాని మురళీకృష్ణ తరలించడం జరిగింది. అంటే మరొక 2 గంటల్లో ఆయన అయితే నరసరావుపేటకి రానున్నారు. ప్రధానంగా కూడా ఆయన్ని పీటీ వారెంట్ కింద నరసరావుపేటకి సంబంధించినటువంటి పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకుని వస్తున్న పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఆయన గత గవర్నమెంట్లో అయితే మాత్రం వైసీపీ గవర్నమెంట్లో మాత్రం ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, అదేవిధంగా లోకేష్ని కూడా ఇష్టం వచ్చిన రీతిలో కూడా వాళ్ళ మీద సెటారికల్గా మాట్లాడటం, అలాగే కాకుండా కూడా తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, బండబూతులు తిట్టడం, ఇటువంటి వాటన్నిటి మీద కూడా అప్పటి నుంచి ప్రధానంగా ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మీద పలు కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారిగా కూడా ఇక్కడ ఓబులవారిపాలెంకి సంబంధించి ఒక కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ ఓబులవారిపాలెం దగ్గరికి రాజంపేటకి తీసుకురావడం జరిగింది. రాజంపేటకి సంబంధించి ఆయనకి 14 రోజులు కోర్టు అయితే మాత్రం 14 రోజులు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత ఇక నవంబరు 14వ తేదీన ఇక్కడ 2000 సంబంధించి మొత్తానికి ఏదైతే 2024కు సంబంధించి డిసెంబర్ 14వ తేదీన అయితే మాత్రం ఆయన మీద అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి యువనేత అయినటువంటి కిరణ్ అనే వ్యక్తి మాత్రం ఆయన మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని పరిగణలో తీసుకొని ఆయన ప్రజెంట్ అయితే మాత్రం పీటీ వారెంట్ మీద నరసరావుపేటకి సంబంధించినటువంటి పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకొని వస్తున్నారు. మరొక 2 అవర్స్లో ఆయన ఇక్కడికి రావచ్చు. ఇదే కాకుండా కూడా పోసాని మురళీకృష్ణ మీద మాత్రం చాలా పలు కేసులు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా మొన్న కనుక ఒక మీడియా సమావేశంలోనే హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగల్పూడి అనితే చెప్పారు ఆయన మీద ఇంకా 17 కేసులు ఉన్నట్లుగా కూడా ఆమె చెప్పారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా 1 by 1 కేసులు అయితే మాత్రం ఆయన మీద పడేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఆయన అయితే పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసేటువంటి ఈ పరిస్థితులు అయితే ఉంటాయి. ప్రధానంగా కూడా ఇప్పటికే అతని మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 ఫిర్యాదులు అయితే నమోదైనాయి. వీటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పటికి 40 ఫిర్యాదుల్లో కూడా 17 కేసులు అయితే నమోదైనాయి. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే రాజంపేటకి సంబంధించిన కేసు, అలాగే నర్సాపేట, గుంటూరు జిల్లా నర్సాపేటకి, పల్నాడు జిల్లా నర్సాపేటకి సంబంధించినటువంటి ఈ కేసుల్లో మాత్రమే ఆయన తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అయితే మాత్రం మిగతా పలు చోట్ల 17 చోట్ల ఉన్నటువంటి చోట్ల కూడా ఆయనకి సంబంధించి ఆయన్ని పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. 6 గంటల ప్రాంతంలో నర్సాపేటకి చేరుకుంటారు. నర్సాపేటకి చేరుకున్న తర్వాత నర్సాపేట ఏదైతే సబ్ జైలు ఉందో ఆ దీనికి సంబంధించి కోర్టు దగ్గరికి తీసుకురావడం, ఆ కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఏదైతే ఇప్పుడు ఆయన రాజంపేటకి సంబంధించినటువంటి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే మాత్రం బెయిల్ కోసం అయితే వాళ్ళు అప్లై చేశారు. ఈ అప్లై చేసినటువంటి క్రమంలో మాత్రం దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ రోజైతే ఆయన విచారణ తీసుకునేటువంటి అవకాశం లేకపోయింది. 5వ తారీఖు అయితే మాత్రం ప్రధానంగా కూడా ఈ విచారణ వాయిదా వేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇష్టం వచ్చిన రీతిలో అడ్డగోలుగా మాట్లాడిన నేపథ్యంలో ఆయన మీద అయితే మాత్రం అటు టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ, ఇటు అదేవిధంగా కూడా జనసేనకు సంబంధించిన నాయకులు కానీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అద్దు ఆపు లేకుండా మాట్లాడినటువంటి నేపథ్యంలో దీన్ని కనుక కంటిన్యూ చేయకపోతే మాత్రం సమాజానికే ఒక చెడ్డ సంకేతం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఒక 2 అవర్స్లో పీటీ వారెంట్ మీద నర్సాపేటకి తీసుకొస్తున్నారు పోలీసులు. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.